ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పూలకుండి మీద పడింది కదా సుమనా. పడింది సరే, దాన్ని వేసింది నేనే. హే ఇదిగో, నువ్వు నన్ను నవ్వించాలని చూడకు సుమనా. పుసుక్కుమని నేను నవ్వినా కూడా నువ్వు మూతి 30 వంకరలు తిప్పుకుంటావు. అయ్యో, కావాలంటే తిలోత్తమత్తేని వల్లభావ గారిని అడగండి. హే పిచ్చిదానా, ఇలా చూడు. గ్లాస్ చేతిలో నుంచి వదలగానే కింద పడ్డానికి క్షణం పట్టిందంతే. అలాంటిది బరువుగా ఉండే పూలకుండి నువ్వు పైనుంచి కిందకి పడేశావో తెలీదు గాని వేసి ఆ తర్వాత నువ్వు కిందకొచ్చి కబుర్లు చెప్పాక అప్పుడు నీ నెత్తి మీద పడుతుందా? అలాగే పడింది. అదర్థం కాకే మీతో చెప్పుకుంటున్నాను. నాకు అర్థమైంది. ఏమని? నీ బుర్రలో ఉండే గుజ్జు కాస్త నుజ్జైపోయిందని. ఏం కాదులే, టేక్ కేర్. అంతా నా మంచికే. టేక్ కేర్. అయ్యో, నమ్మడేంటి నా మొగుడు? నీకేమైనా తట్టిందా? సుమన బుర్ర ఎలా బద్దలైందా అని ఎంత ఆలోచించినా అంతుపట్టట్లేదు మమ్మీ. పూలకుండి పడింది. పడేసినప్పుడు పడకుండా తర్వాత ఎలా పడుతుంది మమ్మీ? మళ్ళీ ఒకసారి ట్రై చేద్దామా? ఓకే మమ్మీ, నువ్వు కింద హాల్లో ఉండు, నేను పైనుంచి వేసి చూస్తాను. ఏంటి, నా శవాన్నా? అదేంటి మమ్మీ అలా అంటావు? లేకపోతే ఏంట్రా, వదిలితే ఏదైనా కింద పడాల్సిందే. కానీ ఆ గారడి పిల్లనే ఏదో మ్యాజిక్ చేసిందని నేననుకుంటున్నాను. ఏవండి ఏవండి, మీరిక్కడున్నారా? మీకోసం నేను ఇల్లంతా వెతుకుతున్నాను. అంత అవసరం ఏమొచ్చింది? అంటే మీరు కానీ అత్తయ్య కానీ నాకొక పని చేసి పెట్టాలండి. చాలా ఈజీనే. ఏంటో చెప్పు. ఇది చెప్తే మనం చేయడం ఏంటి మమ్మీ? నేను వింటాను. ఎప్పుడైనా నాతో పని పడుతుందని ఇప్పుడు తలూపుతుంది మీ మమ్మీ. ఎంతైనా అత్తయ్య బుర్రే బుర్ర. తీసుకోండి అత్తయ్య. ఏంటది? బాక్స్ మమ్మీ. అది తెలుసురా, అందులో ఏముందా అని అడుగుతున్నాను. తేళ్ళు కప్పలు. అమ్మ మమ్మీ. రే, జోకులేయడంలో మీ ఆవిడ ముందుంటుంది. ఎందుకు కంగారు పడతావు? తను పట్టుకొచ్చినప్పుడు మనమెందుకు పట్టుకోలేము? ప్రతి చిన్న విషయానికి భయపడతావెందుకు? చూసారా మీ అమ్మ ఎంత తెలివైందో? తర్వాత పొగుడుదూలే గాని అందులో ఏముందో చెప్పు. చపాతీలున్నాయి. చపాతీయా? ఎస్. ఇక్కడికెందుకు తీసుకొచ్చావు? తినడానికి. తినకుండా పారేస్తారా ఎవరైనా? పారేశారు. అయినా సరే తినలేదని ఇక్కడికి తీసుకొచ్చాను. హే, ఏమంటున్నావే? అబ్బా, ప్రతిదీ వివరంగా చెప్పాలంటే కష్టం అత్తయ్యా. ఈరోజు కుక్కల్కి చపాతీలు పెడితే మంచిదని రాశి ఫలాల్లో చదివాను. ఉదయం నుండి హడావిడిగా ఉండి మర్చిపోయాను. చపాతీలు మన కుక్క జూలీకి వేస్తే తినలేదు. సరేలే, మా ఆయనకో 2, మీరు ఒకటైనా తింటారు అని తీసుకొచ్చాను. హ్యావ్ ఇట్, ఎంజాయ్. హే, అంటే మమ్మల్ని జూలీతో పోలుస్తున్నావా? ఊరుకోండి. జూలీ విందంటే అది ఫీల్ అయిపోయి పాలు కూడా తాగదు పాపం. నిన్ను. అమ్మా, అలా కుడతారేంటత్తయ్యా? కుక్కకి పెట్టే చపాతీలు తీసుకొచ్చి మమ్మల్ని తినమంటావా? ఎవరు తింటే ఏంటత్తయ్యా? కుక్కలకి చపాతీలు పెడితే ఆటంకాలు తొలగిపోతాయని అన్నారు. మీరు తినకపోతే తినకపోయారు. కనీసం మా ఆయనకైనా ఇవ్వండి, పీక్కొని తింటారు. ఏంటే పీక్కునేది? చపాతీ అండి. రే, దీని కాళ్ళు చేతులు కట్టిపడేసి ఓ మూలన పడేరా. ఆగు. పారిపోయింది మమ్మీ.
అవును, ఒకసారి ఓపెన్ చెయ్యి. ఉత్తి చపాతీలు పెట్టిందా, కర్రీ ఏమైనా పెట్టిందేమో చూద్దాం. నీ మొహం డస్ట్బిన్ లో పడే, తీసుకో. కర్మ. స్వామి, స్వామి, ఈవేళప్పుడు వచ్చావేమిటి నైని? స్వామి, నిన్నటి నుంచి ఇంట్లో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని వాళ్ళని హెచ్చరించాను. ఆపదొచ్చేది ఎవరికో స్పష్టంగా తెలియగానే మీ దగ్గరకు వచ్చాను. ఎవరు ప్రమాదానికి గురి కాబోతున్నారో వారిని జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాల్సింది పోయి నా దగ్గరకొస్తే నేనేం చేయగలను తల్లి? స్వామి, రక్తం చిట్లి గాయత్రమ్మ గారి ఫోటో మీద పడినట్టు నాకు కనిపించగానే ఆ నెత్తురు ఎవరిదై ఉంటుందా అని కంగారు పడ్డాను. ఇప్పుడు తెలిసిపోయింది, ప్రాణగండం వచ్చింది ఎవరికో కాదు స్వామి, తిలోత్తమత్తయ్యకే. స్వామి, ప్రాణాలు పోయే పరిస్థితి రాబోతోంది, రక్తం చిందబోతుంది అని చెప్తే మీరు చిరునవ్వు చిందిస్తున్నారెందుకు? నీ శత్రువు అంతం అవడం నీకు నచ్చడం లేదా? లేదు స్వామి, తిలోత్తమత్తయ్య చావకూడదు. నా పెద్ద కూతురు గాయత్రమ్మగారే వచ్చి తనని కడతీర్చేంత వరకు ఆవిడ ప్రాణాలు తీయడానికి విశాలాక్షమ్మవారు వచ్చినా అడ్డుపడతాను. నీ ఆశయాన్ని దారి తప్పించేది ఎవరనుకుంటున్నావు? ఎవరు స్వామి? నమ్ముతావా చెబితే? మీ దగ్గరికొచ్చిందే మీరు అండగా ఉండి నా ప్రయత్నానికి ఆశీర్వాదంగా ఉంటారని. నైని, ఆశ్చర్యానికి అయోమయానికి గురి కాకుండా అమ్మవారి లేలనుకొని ఓపిగ్గా ఉండు. అలాగే స్వామి, సూటిగా చెప్పండి. నీ మెడలో తాళి కట్టిన నీ భర్త విశాలనే తిలోత్తమ రక్తం చెందడానికి పరోక్షంగా కారణమవుతాడు. నమ్మబుద్ధి కావడం లేదు కదా? ఆయనకి తెలియకుండా పొరపాటు చేయొచ్చేమో గాని తెలిసి ఎవరికి అన్యాయం చేయరు. రేపు తిలోత్తమ పెళ్లి రోజు, అదే చావు రోజు అవ్వొచ్చని గ్రహబలం సూచిస్తుంది. ఎలా అడ్డుకుంటావో ఆలోచించు. బాబుగారిని ఏం చేయబోతున్నారని అడగమంటారా స్వామి? అతనికి తెలియదు ఏం జరుగుతుందో. అమ్మవారి మీద భారం ఉంచు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.